పిల్లలు పుట్టిన చాలామంది బాలింతరాళ్ళు ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం. 100కి 99 మంది లేదా 100 మంది కూడా అనొచ్చు. ఆ పిల్లవాడిని ఒక ప్లాస్టిక్ టవల్ లాంటి దాంట్లో వేసి పక్కన పడుకోబెట్టుకోవడం, పక్కకి ఎక్కడానికి తీసుకెళ్ళినప్పుడు చేయడం అలా జరుగుతుంది. దానివల్ల ఆ పుట్టిన పిల్లవాడికి తల్లి స్పర్శ అనేది ఎక్కువగా తగలట్లేదు. కాబట్టి ప్రతి పిల్లవాడికి తల్లి స్పర్శ వల్లే ఆ వయసులో ఎంతో ఎనర్జీ కలుగుతుంది, ఎంతో హెల్దీగా ఉంటాడు, చాలా ధైర్యంగా ఉంటాడు, అతనిలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా బాగా పెరుగుతాయి. కానీ ఇలా ప్లాస్టిక్ కవర్ లాంటిది వేయడం వల్ల తల్లికి తనకి స్పర్శ లేకపోవడం వల్ల పిల్లలకి తల్లితోటి అటాచ్మెంట్ తగ్గుతుంది. ఈరోజు చాలామంది పిల్లలు తల్లిని ఎదిరిస్తున్నారు, తెలివిలు తెలుసుకోలేదు అనడానికి కారణం కూడా అది కావచ్చు. కాబట్టి మీ పిల్లల్ని ఎక్కువగా మీరే దగ్గరకు చేర్చుకోండి. మీ బాడీ ఎప్పుడు వాళ్ళకి తగిలేలా ఉండండి. జ్వరం వచ్చిన ఫీవర్ వచ్చిన పిల్లలకి తల్లి ఒడిలో పడుకుంటే సగం ఫీవర్ తగ్గిపోతుంది. కానీ ఫీవర్ వచ్చిన పిల్లవాడిని తల్లి తన ఒడిలో పడుకోబెట్టుకుంటుంది. కానీ తల్లికి బిడ్డకి మధ్య ఆ ప్లాస్టిక్ కవర్ అనేది అడ్డుగా ఉంటుంది. కాబట్టి ఆ ప్లాస్టిక్ టవల్ లాంటివి వాడకుండా మీ ఒళ్ళోనే ఎక్కువ పిల్లలు ఉంచుకున్నట్లయితే వాళ్ళ భవిష్యత్తులో ఎంతో మీతో అన్యోన్యత భావాన్ని, అనురాగాన్ని పెంచుకొని ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంది.